గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్న జ్యోతుల చంటిబాబు, తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీని వీడారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడుతున్న సందర్భం, వాళ్ళ నియోజకవర్గాలను కూడా మారుస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నాయకులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అట్లాగే పార్టీ నుంచి వీడుతున్న పరిస్థితుల నేపథ్యంలో రేపు వైఎస్ఆర్సీపీ రేపు షర్మిల, ముఖ్యమంత్రి సోదరి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. తాజాగా అధికార పార్టీ నుంచి ఒక వికెట్ డౌన్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిక. సార్, ఈ అసంతృప్తి ఎందుకు మొదలైందంటారు, ఎక్కడ మొదలైందంటారు? అంటే మొత్తం టోటల్గా అభ్యర్థులు మార్చే విషయంలోనే తలనొప్పిగా మారింది. అభ్యర్థులు మార్చకపోతే గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. దాదాపు ఇది మొదట పెడితే 11 మందిని మార్చారు. తర్వాత అట్లా ఇట్లా చేసి 50 నుంచి 70 వరకు అభ్యర్థులు మారిస్తే తప్పితే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. ఒకటే సార్, ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే అభ్యర్థులు మార్చరు. మంత్రులనే ఫస్ట్ లిస్ట్లో మేరుగు నాగార్జున గారు ఎక్కడో వేమూరు నుంచి తీసుకెళ్లి సంతనూతలు పడేశారంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు వేస్ట్ చేశారంటే అట్లా ఆదిమూలపు సురేష్. ఈ విధంగా మంత్రులనే మారుస్తున్నారంటే మీరు అన్ని బటన్ నొక్కి పథకాలు వేసినప్పుడు, ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ప్రజల్లో ఉన్నప్పుడు, అన్ని హామీలు నిర్వర్తించినప్పుడు ఎందుకు మంత్రులు మార్చాల్సిన అవసరం? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 11 మందిని మార్చారు. మార్చిన వాళ్ళు ఇక్కడ గెలవలేని అక్కడ పోయి గెలుస్తారనేది ఒకటి జనంలో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ రావాలంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకైనా కష్టమే. సకల శాఖ మంత్రి సజ్జల గారే మాట్లాడతారు అందరూ మంత్రుల తరపున. ఇటువంటి సమయంలో కొద్దిమంది మాత్రమే మంత్రులు మీడియాతో మాట్లాడతారు. అంతా డిసైడ్ చేసేది సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఇక్కడ ముగ్గురు 3 ప్రాంతాలు తీసేసుకున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉత్తర ఆంధ్ర వచ్చేతలకి పంచికల్ల రమేష్ ఆయన మారిపోయాడు. సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడే మారిపోయి జనసేనలో చేరాడు. మీరు అన్నట్టు మొన్న జ్యోతుల చంటి కావచ్చు, ఈరోజు ఈయన శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు వెళ్తున్నారు? ఈయన వీర విధేయులు. నెల్లూరులో కూడా చూసుకోండి, వైఎస్ రాజశేఖర వీర విధేయులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనం ఫ్యామిలీ వెళ్ళిపోయింది. వరుస పెట్టి ఒక్కొక్క జిల్లాల్లో వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోవాలా. అలా రాజధాని కీలకమైన ప్లేస్లో తాడికొండ ఆమె కూడా వెళ్ళిపోవటం, ఆర్కే తర్వాత ఆర్కే గారు వెళ్ళిపోయారు మంగళగిరి. తర్వాత పత్తిపాడు నుంచి సుచరిత హోమ్ మినిస్టర్గా చేసింది, ఆమెను తీసుకొచ్చి తాడికొండ పెట్టారు. ఇవన్నీ ఒకచోట పెట్టినంత మాత్రాన వీళ్ళు అక్కడ క్యాడరు అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఆ పార్టీ సీట్ రాకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తారనేది ఒక ఆలోచన. ఏదైనా కానివ్వండి, ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అది ఇంతకుముందు ఐపాక్ సర్వే రిపోర్ట్స్ కావచ్చు, వీళ్ళు గెలవరని నివేదిక కావచ్చు, ఏదైనా కానీ ఆయన కూడా టీడీపీ జనసేన కలుస్తుందంటే చాలా కీలకమే కదా. వాళ్ళిద్దరి కలయిక పోటాపోటీగా ఉంటుంది. ఈ పోటాపోటీ ఎలక్షన్లో జగన్ గారు కూడా మీరు ఈ మార్చారు కదా, ఇది గ్రాఫ్ తగ్గిపోయింది, భయపడుతున్నాడు, అసలు సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అంత అమాయకుడేం కాదు రాజకీయాల్లో. ఆయన ఎక్కడ ఏం చేయాలని తెలుసు కాబట్టి ఎవరేమనుకున్నా అతను స్ట్రాటజీ ప్రకారం తను వెళ్తున్నాడు. కానీ ఇంకా పార్టీ ఎమ్మెల్యేలని, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేని మార్చే అవకాశం ఉన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా అసంతృప్తులు పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఉదాహరణకి తమ్మినేని చాలా వ్యతిరేకత ఉంది ఉత్తరాంధ్రలో. తమ్మినేని సీతారాం గారు, ఆయన పట్ల క్యాడర్లో ఇది ఉంది. ఆయన కూడా పార్టీని పెంచడానికి ఏమి పని చేయలేదనేది ఒక రకమైన అపప్రద ఉన్నది. అదేవిధంగా 3 రాజధానుల విషయంలో, రాజధాని ప్రాంత రైతులు విషయంలో కావచ్చు యాంటీ ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తాలో ఇప్పుడు వంశీకి టికెట్ ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. సాక్షాత్ మొన్నటిదాకా ఉన్న వంశీకి టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఏమవుతుంది నెక్స్ట్, అది ఆల్టర్నేట్ చూస్తున్నారు. ఇంకోటి బాలశౌరి, మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు. ఆయన ఢిల్లీ వెళ్తే పక్కనే ఉన్నాడు. అదేవిధంగా మొదట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. కానీ సజ్జల వైసీ విజయసాయిరెడ్డి వల్ల దూరం పెరిగింది. ఆయన ఇప్పుడు మచిలీపట్నం నుంచి, మీరు బ్రేకింగ్ న్యూస్ అది, మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఏ పార్టీ అనుకుంటున్నారు? జనసేన. మరి బాలశౌరి ఆర్థికంగా బాగా డబ్బున్న వ్యక్తి, మైనింగ్ వ్యాపారాలు ఇతర దేశాల్లో కూడా చేస్తున్నాడు. కాకపోతే అతను రావడం వల్ల జనసేన కూడా పుంజుకునే అవకాశం ఉండదు కదా. ఆయన పరిధిలో, మచిలీపట్నం పరిధిలో ఎమ్మెల్యేలు కూడా ఆయన సపోర్ట్ చేస్తారు కదా. ఆ విధంగా ఆయన వాళ్ళ కొడుకు పొన్నూరుకి ట్రై చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన కావచ్చు, సాయి ప్రతాప్ లాంటి వ్యక్తి రాయలసీమ నుంచి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా పల్లంరాజు అనుచర గారిని కూడా ఉత్తరాంధ్ర నుంచి, కాకినాడ
చేశాడు, సెంట్రల్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కాబట్టి. అంటే ఇక్కడ నివురు కప్పిన నిప్పులాగా ఉంది, ఎవరు బయటకు వస్తారు. ఎలక్షన్ ఇంకా 3 నెలలు కూడా టైం లేదు కాబట్టి ఎలక్షన్ దగ్గరికి పడే ఉంది. ఈ కొత్త సంవత్సరంలో చాలా మార్పులు ఉంటాయి. ఈ నెలాఖరికి ఎవరు వస్తారో కూడా తెలిసింది. బాలశౌరి లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మిగతా కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ సంక్రాంతి లోపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. నైట్కి రాజకీయాలు మారే పరిస్థితిలో ఒక రకంగా అధికార పార్టీకి సవాలే. వై నాట్ 175 అంటుంది వైఎస్ఆర్సీపీ. కానీ ఈ పరిణామాలని చూస్తుంటే ఇంకా ఆ నినాదం ఉందంటారా, లైవ్ లో ఉందనుకుంటారా? లేదండి, ఆయన కేడర్లో ఉత్తేజం కలిగించడం కోసం, కేడర్లో జారిపోకుండా ఉండటం కోసం మనం 155 గెలవబోతున్నాం అనుకున్నాడు. కానీ ఆ పరిస్థితి లేదు. వై నాట్ 175 అంటే 151 మీకు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నారు. మీరు ఏం చేశారు? మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా అంటే ఎందుకు తేలా? 20 మంది ఎంపీలు నుండి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా మెడలు వంచి తీసుకొస్తా ఉన్నారు కదా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 22 మంది ఇచ్చారు కదా, ఎప్పుడైనా మెడలు వంచారా? ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ప్రధానమంత్రి మోడీ గారు, నడ్డా గారు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకని స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరిక తీర్చలేపారంటే మాకు అంటే మనం డిపెండ్ లేదు, వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, అడిగే పరిస్థితి లేదంటారు. అది కాదు కదా మిమ్మల్ని కోరుకుంది. మిమ్మల్ని 3 రాజధానులు అన్నారు. రాజధానులని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. మధ్యం వేర్లు అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ లేదు. తీర ప్రాంతం 972 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది గుజరాత్ తర్వాత. గుజరాత్ ఈరోజు ఎంత డెవలప్ అయింది, మినీ ఇండియాలాగా రూపాంతరించింది. మరి ఎట్లా నమ్ముతారు? ఎట్లా పరిశ్రమలు వస్తాయి? ఎట్లా ప్రజల నిరుద్యోగతని నువ్వు తీరుస్తారు? ఇవన్నీ కూడా పోలవరం ఆంధ్ర జీవనాడి, అది పూర్తి చేయలేపారు. ఆయన పూర్తి చేయలేకపోయారు. మేము 2022 పూర్తి చేస్తున్నారు. 2023, 24 ఎలక్షన్ వస్తుంది. ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇవన్నీ సగటు మానవుడు ప్రశ్నలు. అది కాకుండా 2.5 లక్షల కోట్ల అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈయన వచ్చిన తర్వాత ఇంకో 8 లక్షల కోట్ల అప్పు ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు 10.5 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్లో ప్రతి హెడ్ మీద 1.5 నుంచి 2 లక్షలు ఉంది. వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ నాయకులే చేజారిపోతున్న సందర్భం. అవునండి. ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల కూడా, ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. అంటే పార్టీలో జాయిన్ అవబోతున్నారు అనే దానికన్నా కూడా ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్న వార్త బాగా సర్కిల్ అవుతుంది. నిజంగా జాయిన్ అవుతారా? ఒకవేళ అయితే ఎవరికి మైనస్ అవుద్ది అంటారు? ఓకే, ఒకవేళ జాయిన్ అయితే అవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆమె పాదయాత్ర చేయటం వల్ల జగన్ సీఎం అయ్యాడు. అవును, జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతో పార్టీని బతికించడానికి ఆమె కానీ భారతి గారు ప్రయత్నం చేశారు. ఆ తదనంతర పరిణామాల మధ్య ఆమె తెలంగాణగా పరిమితం అయిపోయి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఇక్కడ పోటీ చేస్తాను, ఇక్కడ కోడలు ఉంది. కానీ ఇక్కడ అసలు పోటీ చేయకుండానే పక్కెళ్ళిపోయారు కాంగ్రెస్ పెద్దలు కలిసిన తర్వాత. ఆమె అవసరం లేదని ఇక్కడ అర్థమైపోయింది. ఆమె అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని వాళ్ళ కూతురు ద్వారా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారినే ఇచ్చేయాలనేది ఇక్కడ ఆలోచన. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమె రాజ్యసభ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది కాంగ్రెస్ నుంచి. ఆ విధంగా పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనేది ప్రతి ఉదయాన్ని గాయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు తట్టి లేపాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఉన్నదేంది, ఇప్పుడు ఈమెని గిడుగు రుద్రరాజు గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. తర్వాత రఘువీరారెడ్డి గారు ఆయన ఏదో వచ్చినట్టుగా ఉంటున్నాడు. ఇంకెవరు ఫేస్ వాల్యూ ఉండాలి, ఆ లెగసీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని ఇప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టం. ఎవరో ఆర్కే రావు అంటే ఒకళ్ళిద్దరు ఆమె మారొచ్చు, కానీ వచ్చిన దానివల్ల ఒక ప్రయత్నం కాంగ్రెస్కి మళ్ళా బాగా పతాలానికి పోయిన కాంగ్రెస్ని కొద్దిగా లేపే అవకాశం ఉంది. అయితే ఒక రకంగా ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నే. ఎందుకంటే సొంత సిస్టరే అపోజిట్ పార్టీకి ఉన్నప్పుడు ఓటు చెల్లుతుంది. ఓటు చెల్లితే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? అప్పుడు టీడీపీ జనసేన వర్గానికి బెనిఫిట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ పార్టీలో ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండాలే కదా, అటు ఇటు కనుక షర్మిల గారి మీద మా అమ్మాయే కదా, మా రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇప్పటికే చెరిగిపోలా. అది చాలామంది గ్రాస్ రూట్ లెవెల్లో కొంతమంది ఏజ్ పర్సన్ కూడా వేస్తారు. అంటే ఆ పార్టీని కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనేది ప్రజల మనసులో ఉన్నది. రైట్ సార్. అది ఆ విధంగా ఈవెన్ తీసుకొచ్చి చేస్తే కనుక కాంగ్రెస్ మంచి ప్రయత్నం అవుతుంది. ఒక రకంగా జగన్ గారికి ఇది ఇబ్బందికర పరిణామం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.